రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. జై శ్రీరామ్ నినాదాలు, డాన్సులతో ఫుల్ జోష్. రాజకీయ ఆకర్షణలకు బీఆర్ఎస్ఏ ఆజ్యం పోసిందన్న మంత్రి సీతక్క. ప్రభుత్వ పథకాలు నచ్చే కాంగ్రెస్ లో చేరామన్న లీడర్లు. లోక్సభ ఎన్నికల్లో సర్వశక్తులొడ్డుతున్న అభ్యర్థులు. ఒకప్పుడు మిత్రులుగా ఉన్నవారే ఇప్పుడు ప్రత్యర్థులు. దేశంలో విద్యా వ్యవస్థ బాగుపడాలంటే బీజేపీని గద్దెదించాలి. 10 ఏళ్లలో కేంద్రం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందన్న మేధావులు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్న ఐఎండీ. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారా అన్న హరీష్ రావుకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. చెప్పిన టైంలోపే రుణమాఫీ చేస్తే కేసీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని సవాల్ చేశారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉరేసుకుని చచ్చినా రుణమాఫీ ఆగదని స్పష్టం చేశారు రేవంత్. కొడంగల్ సెగ్మెంట్ మద్దూరు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు సీఎం. 100వ రోజు ఎన్నికల కోడ్ వచ్చింది. రైతు రుణమాఫీ చేయాలంటే కోడ్ అర్థం వచ్చింది. బ్యాంకుల్లో నువ్వు చేసిన పాపానికి 26,000 కోట్ల రూపాయలు 4 నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది. మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది. నిన్న మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. సేవాలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న, చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా? సవాలు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు. నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. మోదీకి ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ నేతలది ఫ్యూడల్ మెంటాలిటీ అంటూ ఫైర్ అయ్యారు. పాంచ్న్యాయ్, కులగణన బీజేపీ నేతలకు రుచించడం లేదని విమర్శించారు. గ్రానైట్ వ్యాపారులతో, లోకల్ ఎమ్మెల్యేతో బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావేనని స్పష్టం చేశారు పొన్నం. త్వరలోనే రాజేందర్ రావు పేరు అధిష్టానం ప్రకటిస్తుందన్నారు పొన్నం. ప్రజలు కానీ ఇక్కడ మా కరీంనగర్ లోక్సభలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆలోచన చేయండి. కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది. దేశంలో ఎవరికి కూడా ఏ మతస్థునికి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఎక్కడ చేపట్టలేదు. అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం జరిగింది. మేము అడుగుతాను, ఈ దేశంలో ఎన్నడైనా 85% హిందువులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుందా? మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను మీరు వస్తే హిందువులకు మరింత మేలు జరుగుతుందనే ఆలోచనతో మీరు చెప్పినటువంటి మాటలు, హిందువులకు సంబంధించి ఏదో గొప్ప మార్పు జరగబోతుందని చెప్పినటువంటి మాటలను నమ్మి అత్యున్నంగా అంటే 30 సంవత్సరాల తర్వాత ఒక పార్టీకి ఎంత మెజార్టీ రావన్నో ఏకగ్రీవంగా ఎవరి సహకారం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పరచుకునేంత మెజార్టీ ఇచ్చిన ప్రజలు. మేము అడుగుతా ఉన్న 10 సంవత్సరాల్లో నేను కూడా ఒక హిందువునే. ఈ దేశంలో ఉన్న హిందువులకు ప్రత్యేకించి మీరు తీసుకున్న నిర్ణయం ఏంది? హిందువులకు ఇచ్చిన రక్షణ, హిందువులకు ఇచ్చినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ ఈ సమాజంలో వారి భాగస్వామ్యాన్ని ఏమిచ్చినారు? ఈ దేశంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు, బలహీన వర్గాలకు సంబంధించి దేశ జనగణన జరగాలని
2010లో తీసుకున్న నిర్ణయం ప్రకారం జరిగినటువంటి జనగణన బయట పెట్టాలని డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి బలహీన వర్గాలకు అన్యాయం చేసిన వ్యక్తులు మీరు కాదా? అయ్యాలా బలహీన వర్గాల హిందువులు కాదా? వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీ పేదలకు దళితులకు బలహీన వర్గాలకు వ్యతిరేక పార్టీ. అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. ఈరోజు ప్రధానమంత్రి స్థాయి మేము అడుగుతాను, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఐఐటీలు ఐఐఎంల మధ్యలో చదువుకున్న వాళ్ళు ఇలా వందల మంది హిందువులు ఈ ప్రపంచాలనే సీవలుగా ఉన్నారు. ఏది మీరేం చేసి చెప్పండి? ఏదో రాముని గుడి అని చెప్తే రాముని గుడిలో ఇప్పటి వరకు రాముడు అందరికి సంబంధించి మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ కూడా హనుమాన్ జయంతి గుడికి వచ్చినాం. దేవుడికి సంబంధించి రాజకీయాలకు మీరు తెస్తూ దేవుణ్ణి పూర్తిగా గత 3-4 నెలలుగా ఊర్లో నరేంద్ర మోడీ చేసిన కార్యక్రమాల ఫోటోలు లేవు. ఇంటింటికి నరేంద్ర మోడీ ఫోటో చూపెట్టి ఓటు అడుగుతలేరు. ఇంటింటికి రాముని ఫోటోలు గోడల మీద జై శ్రీరామ్ అని అక్షింతలు వంచుకొని ఎప్పుడు కూడా అట్లనే. పోయినసారి కేసీఆర్ గారు ఒక మాట పొరపాటున ఇందుగాలు పొందుగాలంటే ఎట్లయితే గెలిచిర్రో ఇక అదే మాట పట్టుకొని మీరు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తప్పకుండా దయచేసి ఆలోచన చేస్తారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపెడుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంక్షేమ పథకాలు గుజరాత్ కు తీసుకెళ్లారని ఆరోపించారు. సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్ రాష్ట్ర రైతులకు ఒడ్లు కొనకుండా నూకలు బుక్కమని అవమానించారన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు. నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను హతమార్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అసత్య ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు హరీష్ రావు. ఓటమి భయంతో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్లు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ వాళ్ళు ఓటమి భయంతో ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలను మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి మీద ప్రచారం చేస్తున్నారు. దాని మీద ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసినాం. ఇవాళ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినాం. ఈ ఫేక్ వీడియోలను ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో చూసి బీజేపీ దుష్ప్రచారాలను నమ్మొద్దని కూడా తెలుపుతా ఉన్నాం. పీయూష్ గోయల్ అంటాడు, అరే యాసంగి వాటిని నూకలైతే బాయిల్ రైస్ కావాలి నువ్వు కొనుక్కో అంటే మీ తెలంగాణ ప్రజలకు నూకల్ బుక్కు నేర్పుండ్రి అన్నాడు. నూకల్ బుక్కు అన్న బీజేపీకి తెలంగాణలో నూకలు జల్తాయి. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో ఓట్లాడడానికి వచ్చినావు పీయూష్ గోయల్? నువ్వు ఆనాడు నూకల్ బుక్కు అని మా తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతులను అవమానపరిచిన నువ్వు ఇవాళ నామినేషన్ వేసేందుకు నువ్వు నా సంగారెడ్డికి వచ్చి నా ప్రజల ఓట్లు అడిగే హక్కు నీకు ఎక్కడిది? మా తెలంగాణ ప్రజల ఓటు అడిగే హక్కు నీకు ఎక్కడిది? నూకల్ బుక్కుమన్న నీకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉన్నదా, నైతికత ఉన్నదా? వడ్లు కొనడం చేతగాని ప్రభుత్వం ఇవాళ ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మేము కష్టపడి రైతుల్ని కాపాడినాం. నేను అడుగుతున్న బీజేపీ రైతులకు చేసిన ఒక్క మేలు ఉందా? రఘునందన్ రావు బాగా మాట్లాడుతున్నావు. ఒక్కటి చెప్పు నాకు, రైతులకు ఏం చేసిందో బీజేపీ. సవతి తల్లి ప్రేమను చూపిన ఈ బీజేపీకి ఎందుకు తెలంగాణ ప్రజలు ఓటు వేయాలని అడుగుతా ఉన్నారు. నువ్వు గుజరాత్కు ఇస్తావు, తెలంగాణ విషయంలో సవతి తల్లి ప్రేమ నీది. నీ బుల్లెట్ ట్రైన్ ఏమో గుజరాత్కి ఎప్పుడో పోతుంది. ఇప్పుడంటే మళ్ళీ గెలిస్తే 5 ఏళ్ల తర్వాత మాకు ఇస్తారట. మరి మా ఓట్లు ఎందుకు నీకు? మొదటి దశలో మాకు బుల్లెట్ రైలు ఎందుకు ఇవ్వలేను? అసలు బీజేపీ వాళ్ళు ఏం చెప్పి ఓటు అడుగుతారు తెలంగాణ అని అడుగుతున్నాను. దళితులకు అన్యాయం చేసిండ్రు. మాదిగల ఓట్లు కావాలని అసెంబ్లీ ఎన్నికల ముంగట వర్గీకరణ చేస్తామో అని చెప్పిండ్రు. మరి ఏమైంది? అసెంబ్లీ ఎన్నికలు అయినాక 4 నెలలు టైం దొరికింది కదా. ఏది మరి పార్లమెంట్లో బిల్లు ఎందుకు పెట్టలేదు? వర్గీకరణ ఎందుకు చేయలేదు? మాదిగలకు బీజేపీ ద్రోహం చేసిందా లేదా? ద్రోహం చేసింది. పోనీ మీ మేనిఫెస్టో వచ్చింది బీజేపీది మొన్న. కనీసం మేనిఫెస్టోలోనన్నా మేము వర్గీకరణ చేస్తాము, మేము గెలిస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని మీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు? చెప్పండి సమాధానం. ఇలా కేసీఆర్ వచ్చినాక సంగారెడ్డికి, మెదక్కు, సిద్దిపేటకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు. నువ్వు 157 మెడికల్ కాలేజీలు దేశంలో ఇస్తే బీజేపీ వాళ్ళు ఒక్క మెడికల్ కాలేజీ ఇచ్చిందా తెలంగాణకు? ఎందుకు ఓటేయాలి నీకు? ఒక మెడికల్ కాలేజీ ఇవ్వవు, ఒక నర్సింగ్ కాలేజీ ఇవ్వవు, ఒక నవోదయ కాలేజీ ఇవ్వవు.
హనుమాన్ జయంతి రోజున మొదటి సెట్ నామినేషన్ వేయడం భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నానన్నారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. రెండో సెట్ నామినేషన్ను ఏప్రిల్ 25న సీఎం రేవంత్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ శశాంకకు సమర్పిస్తామన్నారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో రావాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, భీంభరత్, కస్తూరి నరేందర్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఆర్వో కార్యాలయంలో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, జిల్లా నాయకులు హాజరయ్యారు. అంతకుముందు భువనగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా దగ్గర రోడ్ షోలో ప్రజలనుద్దేశించి జయశంకర్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బూర నర్సయ్యను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జయశంకర్. మోదీ పాలనలోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు లక్ష్మణ్. आपके सामने मोदी जी का गारंटी है, गारंटी का गारंटी भी है कि ये गारंटी जो है आपका जीवन बदलेगा। पर आपका जीवन तब बदलेगा जब आपका दिल्ली में अच्छा एमपी होगा, ईमानदार एमपी होगा, ऐसा एमपी होगा जिसका पब्लिक में सेवा करने का ट्रैक रिकॉर्ड है, जिसकी लोग इज्जत करते हैं, कदर करते हैं, जिसने अपने ओर से इतना परिश्रम किया है, इतना त्यागा है, और वो हैं हमारे डॉक्टर बुरा नरसिंह। मोदी की गारंटी क्या है? पिछले 10 साल में मोदी की गारंटी थी कि तेलंगाना स्टेट को 9.5 लाख करोड़ रुपए दें। ये मोदी की गारंटी। ఎండ మాడు పడిపోతుంది, 40 డిగ్రీలు అయింది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు అయితే చెల్లా చెబురయ్యేవాళ్ళు. కాషాయం జెండా గుండెలు నింపినటువంటి బీజేపీ కార్యకర్తలు ఎవరికి బెదరరు, ఎండకు అదరరు. ఈరోజు 3 నిమిషాలు మాట్లాడతా మన రేవంత్ రెడ్డి గారు తన కౌరవ సైన్యాన్ని ఇదే గడ్డ దగ్గర మీద వచ్చి మాట్లాడారు. ఎవరున్నారు దాని మీద? రేవంత్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కోమటి రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, ఇంకా మొత్తం బలగాన్ని అంతా తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నది పాండవ సైన్యం. ఇంతమంది బూర నర్సయ్యని ఎదిరించడానికి, అడ్డుకొట్టడానికి ఇంతమంది ఉన్నారు వచ్చింది. ఒక్కరు వాళ్ళు గుర్తించలే. వాళ్ళు అనుకున్నారు మా దగ్గర బలం ఉంది, మా దగ్గర ధనం ఉంది, మా దగ్గర అధికారం ఉంది. కానీ బూర నర్సయ్య గారి దగ్గర వెనుక మోడీ ఉన్నారు. బూర నర్సయ్య వెనుక అది గమనించండి. సిడి అంటే దేశం, గట్టిగాదండి, దేశం, ధర్మం, డెవలప్మెంట్. దట్ ఈస్ మోడీ, దట్ ఈస్ 3D. అందుకొరకు ఇప్పటి నుంచి మనకు 18 రోజుల టైమే ఉంది. నాయకులు, కార్యకర్తలు కార్మానికులై ఖచ్చితంగా ప్రతిరోజు పనిచేసేసి 100% మన గెలుపుకు కృషి చేయాలి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కూలిన ఓదేడు బ్రిడ్జ్ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామన్నారు. జయశంకర్ మహాముత్తారంలో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆంధ్ర కాంట్రాక్టర్ను ప్రపంచంలోనే ధనికుడిని చేశారని తెలిపారు. తనను గెలిపిస్తే పెద్దపల్లిని అభివృద్ధి చేస్తామన్నారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. నారికేల సముద్భూతాదినేంద్ర హర్షవేంద్రదానా హృదయ శత్రు పరాదాదితా స్వోపరియంతాం ధన్వనాగా ధన్వనాదింధయేమ ధన్వనాది. మీకు మహిళా సోదరులందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ పెట్టింది. రేపు ఈ టీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు ఓటేసిన వరకు ఏమవుతుంది? వాళ్ళు ఇయ్యలేని పరిస్థితి. వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఓటేస్తామా? ఇంతకుముందే చెప్పిండు, నేను ఆ రోజు చెప్పినా ఎవరు నమ్మినో లేదో. ఈ రోజు 200 యూనిట్ల వరకు
ఉచితంగా కరెంట్ ఇస్తామన్నాం. ఏడు నుంచి వస్తారయ్యా వీళ్ళు కల్లిబుల్లి మాటలు పెడతా అన్నారు. 200 యూనిట్ల వరకు జీరో బిల్లు 100% మందికి మా ముత్తారానికి సంబంధించిన మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి కరెంటు బిల్లు రావటం లేదు. గత నెల నుంచి వస్తుందా జీరో బిల్లు. ఈ జీరో బిల్లు మనం నిలబెట్టుకోవాలి కదా. మన అందరికీ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయా? గ్యాస్ సిలిండర్లు ఆ రోజు 1200 రూపాయలు ఉండే. మేమేం చెప్పినాం? 500 రూపాయలకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వస్తే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామన్నాం. సిలిండర్ 500కి వస్తుందా లేదా? పేదవారికి వైద్య సదుపాయం గురించి రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచి ఈరోజు అందరికీ అందుబాటులో ఉంచినాం. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఇదే మా ముత్తారంలో దాదాపు 100-200 మంది దీన్ని ఉపయోగించుకున్నారు. అది మనం ఆలోచన చేయాలి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నాం. ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఆ రోజు కొంతమంది పేదవాడిని ఉపయోగించుకొని బాగుపడే ప్రయత్నం చేశారు. ఈసారి ఆ విధంగా కాకుండా నేను గాని రాబోయే కాలంలో పార్లమెంట్ గా తప్పకుండా ఎన్నిక కాబడతా ఉన్న వంశీకృష్ణ గారు గాని ఈ ప్రాంతంలో ఉన్న పేదవారికి, ఇల్లు లేని నిరుపేదకి ఎప్పటి నుంచి మొదలు పెడతాం? జూన్ 6వ తారీఖు తర్వాత, ఎలక్షన్ తర్వాత వెంటనే మీ ఇళ్లలోకి వచ్చి ఇల్లు లేని నిరుపేదను గుర్తిస్తాం. ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలపై స్పష్టంగా, నీతివంతంగా మేము అందుబాటులో ఉన్నా లేకున్నా ఒక ప్రయత్న భాగంలోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను మా నాయకులకు, సోదరులకు అందరికీ చెప్తా ఉన్నాం, ఏ సంక్షేమ పథకం విషయంలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా, రేపు పెన్షన్ వచ్చినా, రేపు ఇల్లు వచ్చినా, రేపు బస్సు ప్రయాణం ఫ్రీ కావాలన్నా, రేపు ఇంకేదైనా రేషన్ కార్డు కావాలన్నా, ₹1 పేదవాడి దగ్గర తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణ చేయటం జరుగుతుంది. వారిపైన కూడా మరి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. ధైర్యంగా ఉండండి పేదవాళ్ళందరూ. మీరందరూ చూస్తున్నారు, టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథి అని చెప్పి మనందరికి ఇంటింటికి నీళ్లు ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానాలు చేసినాడు. ఇచ్చినాడా? ఎక్కడన్నా నీళ్లు ఎక్కడ కూడా ఇవ్వలేదు. నేను 7 నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు అందరు కూడా ఇదే చెప్తున్నారు. సార్, పాత ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ఏదైతే ఉండనో బాగుండే, కానీ అవన్నీ మూతలు వేసి ఎక్కడైతే ట్యాంకులు ఉండేనో దానికి కలర్ వేసి బిల్లు ఎత్తి కాంట్రాక్టర్ని అయితే ఆయన ప్రపంచంలోనే ఒక ధనికుడిని చేసినాడు కేసీఆర్. మీరందరూ చూస్తున్నారు, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర కాంట్రాక్టర్స్ కి ఇవ్వద్దు, మన తెలంగాణ కాంట్రాక్టర్స్ కి మనం ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చిండు. కానీ మన రైతులకు కూడా హామీ ఇచ్చిండు. నేను రైతులను అందరినీ కూడా కోటేశ్వరులు చేస్తానని చెప్పి మనకు అందరికీ హామీ ఇచ్చిండు. కానీ ఆయన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్లనైతే ప్రపంచంలోనే ధనికుడు చేసిండు ఆయన. ఆ పైసలు ఎవరి? అవన్నీ కూడా మన ప్రజల పైసలు. మీరు చూసినారు, మొన్న లంచం కోసము ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ అంటారో, అంటే ఇది కేవలము కాంట్రాక్టర్లకు పని ఇస్తే లంచం తీసుకునే బాండ్స్ అన్నమాట. టీఆర్ఎస్ ప్రభుత్వంకి 500 కోట్ల రూపాయలు వచ్చినాయంటే అవన్నీ పైసలు మన పైసలు. తెలంగాణ బడ్జెట్ 60,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉండేనో దాని 7 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి మన అప్పులు ఈ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. రైతన్న గురించి మాట్లాడాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీనే కేసీఆర్ గారు రైతు ద్రోహి అని చెప్పి మీ అందరికి ఒకసారి చెప్తున్నాను. ఎందుకంటే రైతు కన్నీరు, రైతు ఆత్మహత్యలను కూడా పట్టించుకొని కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వము మీరు చూసినారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతుకి గతంలో న్యాయం జరిగింది. రైతుల రుణమాఫీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీనే చేసింది. ఇప్పుడు కూడా మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఆగస్టు 15వ తారీఖు ముందు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది సభాముఖంగా. రైతు మద్దతు ధర కూడా, మినిమం సెల్లింగ్ ప్రైస్ మద్దతు ధర కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి మన పెద్దలు రాహుల్ గాంధీ గారు సభాముఖంగా చెప్పినారు. దాని మీద కూడా కృషి చేసి శ్రీధర్ బాబు గారి సహకారంతో ఖచ్చితంగా రైతులకి, ఈ ప్రాంతానికి న్యాయం చేస్తామని చెప్పి మరొక మాట ఇస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. మొన్న రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు మహిళలకు ఇంటికి ₹1,00,000 సంవత్సరానికి కేటాయిస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ చెప్తూ నేను
అందరి ఇంట్లో ఒక చిన్న కొడుకులా నన్ను భావించి నన్ను మీరు ఆశీర్వదిస్తే పార్లమెంట్లో మీ గొంతు అవుతాను. నేను మీకు కష్టపడి కృషి చేసి నిధులు పార్లమెంట్ నుంచి తీసుకొస్తా అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను. కీలక నేతల వలసలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ప్రధాన పార్టీల్లోని సీనియర్ నేతల స్నేహహస్తంతో కాంగ్రెస్ బలోపేతమవుతోంది. ప్రలోభాలతో కాంగ్రెస్ గాలం వేస్తుందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆకర్ష్కు ఆజ్యం పోసిందే బీఆర్ఎస్ పార్టీ అని హస్తం పార్టీ కౌంటర్ అటాక్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల వల్లే కాంగ్రెస్లో చేరుతున్నామన్నారు హస్తం గూటికి చేరిన నాయకులు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ, బీఆర్ఎస్ నేతల వలసలతో పార్టీల బలాబలాలు తారుమారవుతున్నాయి. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక సంస్థల లీడర్లైన కీలక నేతలు హస్తం పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్లోని సీనియర్ నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారు. రాజకీయ అనుభవం ఉన్న సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డిలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. బీఎస్పీ లీడర్లతో పాటు బీజేపీ ఎంపీ టికెట్ ఆశావహులు శ్రీలేఖ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ లో చేరిన మాజీ కాంగ్రెస్ నేతలు స్నేహహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. నిర్మల్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మినహా బీఆర్ఎస్ మెజారిటీ లీడర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ కావడం, ముఖ్య నేతల చేరికలతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ లోకి ప్రజాదరణ నేతల వలసలతో ఆదిలాబాద్ లో హస్తం బలోపేతమవుతోంది. మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో పట్టు ఉన్న మాజీ సీనియర్ ఎమ్మెల్యే హస్తం పార్టీలోకి వచ్చారు. ప్రజాదరణ ఉన్న నేతలు కావడంతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడంతో ఈ సెగ్మెంట్ లో ప్రాబల్యం ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో పట్టు పెరగనుంది. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సిడాం గణపతి, బీజేపీ ఎంపీ టికెట్ ఆశావహులు గోండు నేతలు కావడంతో ఎస్టీ వర్గంలో కూడా కాంగ్రెస్ బలోపేతమైంది. ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, జైనత్ జెడ్పీటీసీ సభ్యురాలు అరుంధతి, సీనియర్లు వెంకట్రెడ్డిలు పార్టీలోకి వచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి బీసీ నేతల చేరికలకు ముహూర్తం ఖరారైంది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో 6 లక్షల బీసీ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. బీసీ కీలక నేతల చేరికలతో బీసీ వర్గంలో కాంగ్రెస్ పట్టు సాధిస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో 2004 ఎన్నికల తర్వాత ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పుంజుకుంటోంది. మున్నూరు కాపు కీలక నేత గన్రోజ్ సుజాత మళ్లీ పార్టీ వైపు చూస్తున్నా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ హాజరయ్యే సభల్లో బీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలు హస్తం పార్టీలో చేరికలకు రంగం సిద్ధమైంది. రాహుల్ పర్యటనతో జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా బలహీనపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో బెదిరింపులు, ప్రలోభాలతో రాజకీయ వలసలను బీఆర్ఎస్ ప్రోత్సహించిందని విమర్శించారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకోవడంతో మాజీ మంత్రి జోగురామన్న పరేషాన్లో ఉన్నారన్నారు సీతక్క. రాష్ట్ర సర్కార్ సంక్షేమ పథకాలతో ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు నేతలు. ఆదిలాబాద్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కట్టడంతో హస్తం పార్టీ బలోపేతమవుతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలపై బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. 10 ఏళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. వరంగల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్తో భేటీ అయ్యారు కడియం. కులమతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ముస్లింలను ఉగ్రవాదులుగా ముద్రవేసి మసీదులను కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ భావజాలం కలిగిన కాంగ్రెస్ కు వామపక్షాలు మద్దతివ్వాలన్నారు. ఎన్నికల్లో కడియం కావ్య గెలుపుకు సహకరించాలని కోరారు కడియం శ్రీహరి. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. భారతదేశ రాజ్యాంగం కూడా ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నది. గత 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను లేకుండా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రభుత్వాలు లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలను కూలగొడుతూ, ప్రతిపక్షాలను లొంగదీసుకుంటూ
భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేస్తున్నది. దళిత వర్గాలు, ముస్లిం వర్గాలు, క్రిస్టియన్ వర్గాలు, మహిళలు, బీసీలు అందరూ కూడా ఒక భరోసాతో బ్రతికే వాతావరణం లేకుండా చేస్తున్నారు. వామపక్ష భావజాలాన్ని అణిచివేస్తూ, అంబేద్కర్ భావజాలాన్ని కూడా అణిచివేస్తూ మనోధర్మాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిమ్స్ను టెర్రరిస్టుగా ముద్ర వేస్తూ మసీదులను కూలగొడుతున్నాయి బుల్డోజర్లతో. కులగణన చేసి బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి బీజేపీకి ముందుకు రావడం లేదు. బీసీలను అణచివేస్తున్నారు. మహిళలపైన అత్యాచారాలు పెరిగినాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము దళిత వ్యతిరేక, ముస్లిం, క్రిస్టియన్ వ్యతిరేక, మహిళా వ్యతిరేక, బీసీ వ్యతిరేక లక్షణాలను పొనికిపుచ్చుకొని ఈ వ్యవస్థను, ఈ సామాజిక వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇవాళ వామపక్ష భావజాలాలు కలిగిన కమ్యూనిస్ట్ పార్టీలు, అంబేద్కర్ భావజాలం కలిగిన మేధావులు, అంబేద్కరైట్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. స్థానికంగా ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి భారతదేశ లౌకికవాదము ప్రమాదంలో ఉన్నదని గుర్తించి మన భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, లౌకికవాదాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోని ఇవాళందరూ కూడా ఇండియా కూటమి పేరుతో ప్రజల ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఇండియా కూటమిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. నదీ జిల్లాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టి తమిళనాడుకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు బోయిన్పల్లి వినోద్. ఎన్నికలు కూడా అమల్లో ఉండగానే ఇచ్చంపల్లిపై డీపీఆర్ను కేంద్రం రాష్ట్రానికి పంపించిందని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కు ఇచ్చంపల్లిపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ వాటా తేల్చే వరకు నదుల అనుసంధానాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ధర్మం గురించి మాట్లాడే బండి సంజయ్ ముందుగా ఎంపీగా తన ధర్మం నిర్వర్తించాలన్నారు బోయిన్పల్లి వినోద్. రాష్ట్రానికి అన్యాయం జరగద్దు. మీరు నీళ్లు గంగ నుండి మహానదికి తీసుకొచ్చి, మహానది నుంచి తీసుకొచ్చి గోదావరిలో కలిపిన తర్వాత గోదావరి నుండి కృష్ణానది తీసుకుపోయి కృష్ణానది పెన్నార్ మీద సోమశిల దగ్గర కలిపి అట్టించల్ కావేరికి కలపడంలో మరి మీ ఆలోచన, మీరు దీన్ని అమలు చేయాలంటే మొదటిగా మా తెలంగాణ వాటా ఏంది గోదావరిలో? ఎందుకంటే ఇదొక్కటే నది పైన మా రైతులు బతుకుతారు, తెలంగాణ రైతులు బతుకుతారు. ఇచ్చంపల్లి దగ్గర ఒక పెద్ద ప్రాజెక్టు డ్యామ్ కట్టి 100 మీటర్లు ఎత్తి నాకు కడతామన్నారు. అంటే వేలాది అటవీ మరి ముంపు గురవుతుంది, వందలాది గ్రామాలని డిస్ప్లేస్ చేయవలసి వస్తుంది. ఈ సమస్యలన్నీ కూడా మీరు ఎట్లా అడ్రస్ చేస్తారని చెప్పి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసి మేము ప్రశ్నించడం జరిగింది. గ్రంథాలయ ఉద్యమం సామాజిక మార్పుకు వేదికగా నిలిచిందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. వికారాబాద్ జిల్లా సంగాయిపల్లిలో తన సొంత ఖర్చులతో ఓ రిటైర్డ్ టీచర్ ఏర్పాటు చేసిన లైబ్రరీని కోదండరాం ప్రారంభించారు. తన తల్లిదండ్రుల పేరిట 30 లక్షల ఖర్చుతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన హనుమయ్యను అభినందించారు. మున్సిపాలిటీల్లో గ్రంథాలయాల కోసం 5% సెస్ కడతామని, వాటితో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు కోదండరాం. అన్నయ్య గారిని లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నందుకు నేను వారిని అభినందిస్తున్నా. సొంత పైసలు ఊరి కోసం ఖర్చు పెట్టేటోళ్ళు మనకి ఇవాళ రేపు దొరకదు. ఊరికి చేసిన సేవ, శవానికి చేసిన సింగారం ఒక్కటే అంటారు మన దగ్గర. అట్లా అని ఎవరు కూడా ఊరికి సేవ చేయడానికి ఎక్క ముందయ్యే కాడ మరి ఎన్ని లక్షలు ఖర్చు అయిందో కానీ మంచి భవనం కట్టించింది. ఊరికి ఎల్లకాలం ఉండిపోయే ఆస్తే ఒక లైబ్రరీ పెట్టాడు. ఆ లైబ్రరీ నడపాలని నిర్ణయించుకోవటము, దానికి పత్రికలు కూడా తెప్పియాలని నిర్ణయించుకోవటం చాలా గొప్ప విషయం. ఆ పని వారు చేస్తున్నందుకు వారిని అభినందించాలి. మనందరం కూడా ఆ లైబ్రరీ నిలబడటానికి సహాయపడాలి. ఈ లైబ్రరీ నిలబడాలంటే మొట్టమొదట గ్రామ యువకులు ఒక్కటై దాన్ని ఉపయోగించాలి. మీరు ప్రతిరోజు దానికి పోవాలి, చదువుకోవాలి.
నల్గొండగడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పూటకో మాట మార్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు అర్థమైందన్నారు జగదీష్ రెడ్డి. నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్లో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్ బూతులు తిడుతూ అబద్దాలు ఆడుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఓ జిల్లా మంత్రి రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని అన్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనను తరిమేసే రోజులు దగ్గరపడ్డాయన్నారు. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలిపారు జగదీష్ రెడ్డి. గతంలో చాలా సందర్భాల్లో కొత్త ప్రభుత్వాలు అనేకం వచ్చినాయి. సరే, ఆ ప్రభుత్వాలు విఫలమైనయా సఫలమైనయా అని తెలియడానికి కొంత సమయం పట్టేది. కానీ ఇవాళ తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది అని ప్రజలు భావించడానికి 100 రోజులు కూడా పట్టలేదు. 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వం అని, ఇది మోసపూరిత ప్రభుత్వం అని, ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం వీళ్ళకి లేదని, పూటకొక మాట మార్చే పార్టీ ప్రభుత్వం అని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. లక్షలాది మందికి రైతు బంధు రాలేదనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఈ నల్గొండ నియోజకవర్గంలో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అడగండి రైతుల్ని. అందరూ రైతు బంధు వచ్చిందని కనుక అంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న రైతు బంధు కేసీఆర్ గారు ఎవరికి ఇచ్చినారో వాళ్ళందరికీ కనుక రైతు బంధు వచ్చిందని కనుక వెంకటరెడ్డి నిరూపిస్తే నేను మా అభ్యర్థిని విత్డ్రా చేస్తాను. దమ్ముందా నిలబడతాడా వెంకటరెడ్డి? లేదంటే మీ అభ్యర్థిని ఉపసంహరించుకొని చెంపలేసుకోవాలి. మీరు మాట్లాడిన అబద్ధాలకి, మీరు చేస్తున్న మోసాలకి వెంకటరెడ్డి రావాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ దబాయిస్తూ ఓటేసిన ప్రజలు అడిగితే వాళ్ళని చెప్పుతాం కొడతానని భయపెట్టిస్తూ అధికార మదంతో వ్యవహరిస్తున్నాడు. పోలీసుని అడ్డం పెట్టుకొని రాజ్యం చేయొచ్చు అని చెప్పేసి భావిస్తున్నాడు వెంకటరెడ్డి. నిజమే, మీరు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు ఇవాళ ప్రజల్ని? అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా నిలిచిన బర్రెలక్క ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్ బరిలో నిలుస్తున్నారు శిరీష. స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క 5,754 ఓట్లు సాధించి 4వ స్థానంలో నిలిచారు. నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా పలు ఆలయాలను దర్శించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ గురులోక మసంద్ బావోజీని దర్శించుకున్నారు. బావోజీ జాతర సందర్భంగా శ్రీ గురులోక మసంద్ ప్రభు దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హనుమాన్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటు పాత అభ్యర్థులు, ఇటు కొత్త అభ్యర్థులు అందరూ ప్రధాన పార్టీకి చెందినవారే. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందేందుకు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఒకప్పుడు మిత్రులుగా ఉన్నవారే పార్టీలు మారి ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ సెగ్మెంట్లలో అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలున్నాయి. మాజీ బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మొదటిసారి వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కావ్య మొదటిసారి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి 3 పాత అభ్యర్థులే బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలో నిలవగా, బీజేపీ అభ్యర్థిగా సీతారాం నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోతు కవిత పోటీ చేస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్ స్థానాలకు జరుగుతున్న పోటీ ఆసక్తికరంగా ఉంది.
మహబూబాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తున్న 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు గతంలో పోటీ చేయడంతో పాటు ఎంపీలుగా పనిచేసిన వారే. ఒకరు కాంగ్రెస్ పాలనలో బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. కేయూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ సీతారాం నాయక్ గతంలో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరి బరిలో నిలిచారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలో దిగి ప్రచారం చేస్తున్నారు. నువ్వా నేనా అంటూ ప్రచారంలో మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. కొత్తోళ్లు పాతోళ్లు కలిసి పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందడం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారాలు మొదలుపెట్టడంతో పాటు యువత, కుల సంఘాలు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి తమకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు అభ్యర్థులు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో పాతోళ్లు, కొత్తోళ్లు కలిసి పోటీ చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు అభ్యర్థులు. మరి ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు భక్తులు. ఆంజనేయ స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో అధికారులు, ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. శోభాయాత్రలతో భక్తజనం చేసిన భజన కార్యక్రమాలు, హనుమాన్ చాలీసా పారాయణం విశేషంగా ఆకట్టుకున్నాయి. చైత్ర పూర్ణిమ సందర్భంగా ఆంజనేయ మాలదారులు దీక్షను విరమించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర జరిగింది. నీలకంఠేశ్వర ఆలయం నుంచి మొదలైన శోభాయాత్ర గాంధీ చౌక్, పెద్ద బజార్ మీదుగా ఓఆర్ఆర్ చౌరస్తా వరకు కొనసాగింది. కాంగ్రెస్, బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థులు జీవన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎదురెదురయ్యారు. దీంతో హోరాహోరీగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హిందూ రాష్ట్ర స్థాపనకై ప్రతి ఒక్కరు నిలబడాలని, రాముల వారు మళ్లీ ప్రతిష్టాపన జరగడం అంటే రామరాజ్య పునఃప్రతిష్టాపన జరగడమే. రామరాజ్య స్థాపనని ఇంకా బలంగా భారతదేశంలో పూర్తి స్థాయిలో మనము హిందూ రాష్ట్రంగా అఖండ భారతాన్ని చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా నా హిందూ సోదర సోదరిమణి కోరుతా ఉన్నాను. ఆ శ్రీరామచంద్ర ప్రభు భక్తులలో అగ్రగణ్యుడు ఎవరు అని చెప్పంటే ఆంజనేయ స్వామి అని చెప్పంటున్నాడు. ఆ ఆంజనేయ స్వామి అందరం కొలవడం అని చెప్పంటే మనలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడం అని చెప్పి అంటున్నాం. మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపాలని చెప్పని నేను సవినయంగా కోరుకుంటూ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ శోభాయాత్రలో చేవెళ్ల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఆంజనేయ స్వామికి పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం శోభాయాత్రలో చిన్నారులతో కలిసి కోలాటమాడారు కొండా విశ్వేశ్వరరెడ్డి. యావత్ భారతదేశంలో ధర్మాన్ని కాపాడాలి, మన సంప్రదాయాలను కాపాడాలి, మరి మనం భారతీయులందరూ కలిసి ఉండాలి. ఈసారి మరీ ఉత్సాహంగా జరుగుతుంది, పాల్గొని నాకు చాలా సంతోషం. ఒక దిక్కు ఎంతోమంది భక్తి వెళ్తుంటే ఇంకో దిక్కు హనుమంతుని గుడినే కూలగొట్టే దుర్మార్గులు కూడా ఇదే దేశంలో ఉన్నారు. మేమందరం కలిసి అన్ని మతాలను గౌరవించాలి. ప్రత్యేకంగా ఈరోజు హనుమాన్ జయంతి, తప్పనిసరిగా మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంజనేయ స్వామి ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసి భజనలు చేశారు భక్తులు. ఆంజనేయ స్వామి పుట్టినరోజు కనుక సుందరాకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, అందుకు ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నాం. సరే, వడలతోని వడమాల స్వామివారికి ప్రీతికరమైన ఆంజనేయ స్వామికి వడమాల అనగా మహాప్రీతికరం. అందుకు వడమాలతో పుట్టినరోజు కనుక వడమాలను చాలా వేస్తాం. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలనేసి కోరుకుంటున్నాం. ఆకు పూజలు అవుతుంటాయి అండ్ వడమాలలు, నిత్యము అష్టోత్తరాలు జరుగుతూనే ఉంటాయండి. జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామిని అరటి పండ్లతో అలంకరించి
ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. మాల విరమణ చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీరామ భజనలతో కొండగట్టు మారుమోగింది. రేపటి వరకు కొండగట్టులో అంజన్న జయంతి వేడుకలు కొనసాగనున్నాయని అర్చకులు తెలిపారు. కొమరం భీం జిల్లా కాగజ్నగర్లో శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో 10,116 తమలపాకులతో ఆంజనేయ స్వామివారిని అలంకరించారు. ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు భక్తులు. తర్వాత భారీ సంఖ్యలో హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలోని ఆంజనేయ స్వామి ఆలయాలను విద్యుత్ దీపాలు, పూలతో ముస్తాబు చేశారు. దీంతో ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయాల వద్ద భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంతో పాటు శ్రీ భీమేశ్వర ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఆంజనేయ స్వామివారికి శతనామార్చన చేసి తమలపాకులు, పూలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, హనుమాన్ దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారు భక్తులు. కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ శోభాయాత్ర చేశారు. చైత్ర పూర్ణిమ సందర్భంగా ఆంజనేయ మాలధారులు దీక్షను విరమించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఉదయం స్వామివారి సుదర్శన చక్రానికి సాంప్రదాయబద్దంగా చక్రతీర్థ స్నానం నిర్వహించారు అర్చకులు. పునర్వసు మండపంలో ఉత్సవమూర్తులకు సుదర్శన చక్రానికి విశేష స్నపనం, పుణ్యావచనం, తిరుమంజనంతో పాటు చూర్ణోత్సవం, నవకలశ పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి నదిలో సుదర్శన చక్రానికి చక్రతీర్థ స్నానం నిర్వహించారు. యాగశాలలో పూర్ణాహుతితో స్వామివారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. నర్మదా, గోదావరి, గండకీ, కృష్ణవేణి, తుంగభద్ర, కావేరీ, కనకావతి, చాంద్రభాగ